శ్రీమాత్రే నమః. ఈ రోజు మనం ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి వారి యొక్క జీవితం పూర్తిగా బయట పడిపోయింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనుస్సు రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ధనుస్సు రాశి వారి యొక్క స్వభావము, లక్షణాలు మరియు వారి యొక్క జాతకరీత్యా వారి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలానే శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. ఇక ధనుసు రాశి వారికి మనం చూసుకున్నట్లయితే గనక పూర్తి జాతకం ప్రకారం మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి వ్యక్తులుగా వ్యవహరించబడతారు. ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవము ఎక్కువగా ఉంటుంది. స్వయం విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ధనుసు రాశి వారి యొక్క ఆలోచనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి. ఊహలని కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. వారు తలచిన పనులు చాలా వరకు సాధించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏకసంతాగ్రహులుగా ఉంటారు. అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తి చేయాలి అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎలాంటి కొత్త పనినైనా చూసిన వెంటనే అనేది వీరిలో ఉండే ప్రత్యేకత. ఖచ్చితంగా పూర్తి చేయాలి అనుకుంటారు. అదేవిధంగా నిర్ణయాత్మకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ధనుసు రాశి వారికి వేదాంతపరమైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క మాటలలో వ్యక్తమవుతూ ఉంటుంది. రాజసం అనేది వీరిలో కనబడుతూ ఉంటుంది. కొంత గర్వం కూడా ధనుసు రాశి వారిలో మనకి గోచరిస్తూ ఉంటుంది. వీరు ప్రతి మాటని కూడా నిష్కల్మషంగా పలుకుతూ ఉంటారు. ధనుసు రాశి వారు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. కపటం లేనటువంటి మాటలను వీరు పలుకుతూ ఉంటారు. మంచి వాక్కుతో సంబంధించిన నైపుణ్యం కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వీరు చాలా నెమ్మదిగా నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆధిక్యతను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈర్ష్యపడే విధంగా వీరి యొక్క నడవడిక అనేది ఉంటుంది. అదే విధంగా వీరు పొగ తలకు పొంగే స్వభావం అనేది వీరికి అస్సలు లేదు. అదే విధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ వీరు అస్సలు వారికి భయపడడం కానీ వెనకటం కానీ ఇలాంటివి వీరిలో అస్సలు ఉండవు. ధనుసు రాశి వారు ఒక విధంగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. ధనుసు రాశి వారు అంటే ధనువు అంటే బాణం. వీటికి సంబంధించి చాలా వరకు కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ధనస్సు అలాంటి స్వభావాన్నే ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారు. వీరు జరగబోయే విషయాల్లో వీరు కొన్ని చెప్తూ ఉంటారు. వీరికి అన్ని దైవానుకూలంగా వీరికి అన్ని కొన్ని ముందుగానే తెలుస్తాయి. వీరు చెప్పేటువంటి జోష్యం అనేది చాలా వరకు నిజమవుతుందనే ఉంటుంది. ఇలా జరుగుతుందేమో అని వీరు ఊహించేటటువంటి విషయాలు ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటాయి. వీరు సొంత స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాల్లో నివాసిస్తూ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారు తరచుగా వీరికి మృష్టాన భోజనం అనేది లభిస్తూ ఉంటుంది. దీనివల్ల వీరు కొంత లావు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. తద్వారా వీరు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ధనుసు రాశి వారు తిండి విషయంలో తీపి పదార్థాలు తగ్గించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రయాణాలు అంతగా పడవు. వీరు చాలా గొప్ప పదవుల్ని అధిరోహిస్తూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారు భోగభాగ్యాలు అంటే పుట్టినప్పటి నుంచి కూడా భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉంటారు. చాలా వరకు కూడా వీరికి వయసు మీద పడే కొద్దీ కూడా వేదాంతము, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సన్యాసి జీవితం గడుపుతూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనల్ని అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక వీరికి నరాల బలహీనత అనేది కలగదు. కాబట్టి జాగ్రత్త వహిస్తే కనుక వీరు చాలా కాలం వరకు జీవనాన్ని సాగించగలుగుతారు. వీరి యొక్క శరీరంలో విశాలమైన నుదురుని కలిగి ఉంటారు. విశాలమైన దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరిలో తలభాగము, మెడభాగం పెద్దదిగా ఉన్నట్లయితే గనక జీవితంలో ఎక్కువగా సుఖపడగలుగుతారు. ఈ రాశి వారిని ఎక్కువగా చాలా మంది గుర్తించుకుంటారు. సహజంగా చెప్పాలంటే సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. వీరికంటూ ఒక ప్రత్యేకత అంటూ ఏర్పరచుకుంటారు. జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు. జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. కొద్దిగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. పూర్వాచరణంలో వీరికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. పూర్వపు సాంప్రదాయమైనటువంటి విషయాలలో వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా వేదాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ కారణం చేత వీరికి దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తలచిన ప్రతి పని కూడా వీరు సాధించగలుగుతారు. వీరి ఆలోచనలు సాధారణంగా నిజం అవుతూనే ఉంటాయి. ధనుసు రాశి వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో ఉంటూనే ఉంటారు. వీరికంటూ వీరి ఆలోచన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బరువు బాధ్యతలు కలిగి ఉంటారు. వీరు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరు.
అంటే ఒకరి మాట వినరు, ఒకరికి లోబడి ఉండరు, ఒకరి మాట ప్రకారం అస్సలు పనిచేయరు. న్యాయవర్తనము, దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు, మర్యాద పూర్వకంగా ఉంటారు, శుచి శుభ్రత లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇక ధనుసు రాశి వారు చాలా అవయవ పుష్టిని కలిగి ఉంటారు. అభిజాత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఒక్కోసారి ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ ఎదుటి వారికి కష్టం కలిగేలా మాట్లాడుతూ ఉంటారు. తాము ఎంతో ఆలోచన కలవారు అని, లౌక్యంగా ఉండేవారమని వీరి యొక్క ఉద్దేశం ఉంటుంది. వీరు నిజాయితీగా ఉంటారు. అదేవిధంగా మనసులో ఎలాంటి మాటని దాచుకోకుండా బయటకు చెప్పేయడం వీరి స్వభావం. తన చుట్టుపక్కల అంతా కూడా న్యాయవర్తనగా ఉండాలని, న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏ పనైనా బాగా ఆలోచించి చేస్తారు. ఆలోచించకుండా అస్సలు చేయరు. దైవభక్తి, పాపభీతి ఎక్కువగా ఉంటాయి. సాంప్రదాయాలు బాగా పాటిస్తారు. ఆర్థికంగా మీరు ఇబ్బంది పడినట్లయితే గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ మల్లికార్జున రాజు గారు. సంప్రదించిన ఫోన్ నంబర్ 9966661726. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ప్రతి సమస్యకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ధనుసు రాశి వారు ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారంటే, వీరు ఎప్పుడు కూడా ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక చోట ఉండటం, స్థిమితముగా ఉండటం లాంటివి వీరికి నచ్చదు. ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుని బిజీగా ఉంటూనే ఉంటారు. వీరికి జంతువుల పైన కరుణ, జాలి అనేవి ఎక్కువగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే మాట్లాడతారు. దానివల్ల కొంత వైరాన్ని కూడా తెచ్చుకుంటారు. బయట ప్రపంచంలో వీరికి పరిచయాలు, గౌరవాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సహజంగా ఉన్న తెలివితేటల్ని ఇంట్లో వారు గుర్తించరు. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా మంచిది అని చెప్పి తెలుసుకుని చాలా మంది స్నేహం చేయడానికి కోరుకుంటారు. వీరి సంతానం కొద్దిగా గరిష్ఠులుగా ఉంటారు. కుటుంబంతో తొందరగా కలవరు. ఈ రాశి వారు ఎప్పుడు తృప్తిగా, ఆనందంగా ఉంటారో వీరిని కనుక చిరాకు పరిచినా, వీరికి చిరాకు వచ్చినా సరే వీరి కోపం అనేది తారాస్థాయిలో ఉంటుంది. చాలా చాలా కోపం ఎక్కువగా వస్తుంది. వీరి జీవితాన్ని చాలా సరదాగా తీసుకుని నడుపుతారు. అదేవిధంగా ఇతరత్ర విషయాలు ఏవి కూడా ఒక పట్టాన తల మీద పెట్టుకుని భారంగా మోయరు. వీరు వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారికి ఒక్కోసారి శారీరక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంది. వీరి వయసు పెరిగే కొద్దీ మంచి బుద్ధి, కుశలత వీరికి ప్రాప్తించబడుతుంది. సహజంగా వీరు బుద్ధిమంతులు. వయసు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ వీరికి చాలా గొప్ప జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా షార్ప్ గా ఉంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా కులాశకషంగా వెంటనే సాల్వ్ చేయగలిగినట్లు తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు నిన్నటి కన్నా ఈ రోజు కన్నా కూడా రేపు ఎంతో ఆనందంగా గడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్తగా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కోపం కలిగించే సంఘటనలు, పాత విషయాలు, తేదీలతో సహా చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు. అదే విధంగా పెట్టిన డబ్బు, దాచిన వస్తువులు వీరు మర్చిపోతూ ఉంటారు. వీరికి పొడవైన ముఖము, భక్తి గలవారు, మంచి త్యాగి, ఓదార్యవంతులు. అదేవిధంగా సామరస్యం కలిగించే అంశం కలిగి ఉంటారు. అంటే వీరు సామరస్యంగా ఉంటేనే మన మాట వింటారు తప్ప ఎదిరిస్తే లేదా రెచ్చగొడితే అస్సలు మన మాట వినరు. వీరి చేత పని చేయించుకోవాలి అంటే మంచి మాటలు నెమ్మదిగా చెప్పి మాత్రమే పని చేయించుకోగలుగుతాం. వీరిని మోసగించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ధనుసు రాశి వారు చాలా ముక్కుసూటిగా ఉంటారు. ఉత్సాహంగా, ధైర్యంగా ఉంటారు. ఆలోచన విధానం చాలా చాలా సూటిగా ఉంటుంది. స్ట్రాంగ్ గా ఉంటుంది. షార్ప్ గా ఉంటుంది. అదేవిధంగా వీరు ఇతరుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. జంతు ప్రేమికులు. అదేవిధంగా దేవుని పట్ల ఆధ్యాత్మికమైనటువంటి భావనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు సూటిగా ఉంటారు. అంతేకాకుండా వీరి యొక్క స్వభావం ఎప్పుడూ కూడా ఇతరులతో మంచిగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే ఈ ధనుసు రాశి వారికి నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే, ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటం, లేక మనశ్శాంతి లేకపోవటం, ఎక్కువ టెన్షన్లు కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకి శత్రువులుగా మారటం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవటం, 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే చేతికి రావటం, లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా నరఘోషకి మూలముగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష అనేటువంటిది దాదాపుగా ఈ ధనుసు రాశి వారి అందరికీ ఉంటుంది. ఎవరైనా పని
ఉదాహరించినటువంటి బాధలు పడేవారు ఉంటే కనుక వారు నరసింహస్వామి వారి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మెడలో నరసింహస్వామి వారి యొక్క లాకెట్ వేసుకోవాలి. అదే విధంగా ఏదైనా నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అదే విధంగా ఆడవారైతే ఎడమ కాళ్ళకు నలుపు దారాన్ని కట్టుకోవాలి, మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించాలి. అదే విధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ కాలుకు కాటుకు బొట్టు పెడుతూ ఉండాలి. మగవారికి అయితే కుడివైపు అరికాలకు కాటుకు బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి నరఘోష నరపీడ అనేటువంటివి తగ్గుముఖం పడుతుంది. అదే విధంగా మనం బయట కిరాణా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది, కాస్త ఉప్పగా పుల్లగా ఉంటుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దానిని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయడం వలన నరఘోష అనేది తగ్గుతుంది. అలాగే ధనస్సు రాశి వారు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ ధనస్సు రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి. ఈ దీపం మనశ్శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనుసు రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందో ఈ పూర్తి విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాము. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరికొన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. థ్యాంక్ యూ.